నూకాలమ్మ అమ్మవారి దేవాలయం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో ఉంది. పెద్దాపురం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో, సామర్లకోట నుండి 15 కిలోమీటర్ల దూరంలో, కాకినాడ నుండి 32 కిలోమీటర్ల దూరంలో, పిఠాపురం నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఏపీఎస్ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ప్రైవేటు వాహనం ద్వారా ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. పూర్వం కిమీరు అని పిలిచేవారు. కిమ్మీరాసురుడు ఈ ప్రాంతంలో పరమశివుని కోసం తపస్సు చేయడం కోసం వచ్చాడు. అందువల్ల ఈ గ్రామానికి ఈ పేరు వచ్చింది. తరువాతి కాలంలో కాండ్రుడు అనే రాజు పరిపాలించడం వల్ల కాండ్రకోట అనే పేరు వచ్చింది. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని కిమ్మర అనే స్వార్థపరుడైన రాజు పరిపాలిస్తూ ప్రజలను రాక్షసంగా అనేక చిత్రహింసలకు గురిచేసేవాడు. అతను పెట్టే కష్టాలను ఓర్చలేక ప్రజలు సమీపంలో ఉన్న మరొక ధర్మాత్ముడైన మహారాజు ధర్మకేతుని ఆశ్రయించి రాక్షస రాజు కిమ్మెర బారి నుంచి తమను రక్షించమని వేడుకున్నారు. అంతటా ధర్మకేతు మహారాజు ప్రజా సంరక్షణార్థం కిమ్మెరునిపై యుద్ధం చేసి దురదృష్టవశాత్తు ఆ భీకర యుద్ధంలో ఓడిపోయారు. ప్రజల యొక్క అవస్థలను చూసి సహించలేని ధర్మకేతు మహారాజు ఎలాగైనా కిమ్మెరుని వధించాలని ఆదిపరాశక్తిని అంకుటిత దీక్షతో ప్రార్థించాడు. అతని తపస్సుకు మెచ్చి ఆ ఆదిపరాశక్తి అమ్మవారు ప్రత్యక్షమై ఆమె అంశలలోని ఒక అంశను ధర్మకేతు మహారాజుతో పాటు పంపింది. ఆ సహాయంతో ధర్మకేతు మహారాజు స్వార్థపరుడు రాక్షసరాజైన కిమ్మెరుని ఓడించి ప్రజలను కష్టాల నుంచి విముక్తుల్ని చేసి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడు. ఆ ఆదిపరాశక్తి నూకాలమ్మ అమ్మవారు యుద్ధంలో అతని విజయానికి సహాయం చేసినందుకు కృతజ్ఞతగా ధర్మకేతు మహారాజు శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఆ ప్రాంతంలో ఆలయం నిర్మించాడు. అప్పటి నుంచి శ్రీ నూకాలమ్మ వారు ఆ రాజ్య దేవతగా ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా కాపాడే కాండ్రకోట నూకాలమ్మగా కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కొలువు తీరినది. పాల్గొన మాస బహుళ చతుర్దశి నాడు ప్రారంభమై 41 రోజులు అంగరంగ వైభవంగా ఈ జాతర జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని తరిస్తారు.